ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండెనో వానినే నేను దృష్టించుచున్నాను. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడల నెరవేర్చును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు విఐపిగా పిలువబడే వ్యక్తుల వద్దకు మనం వెళ్ళినప్పుడు వారు నన్ను చూస్తే బాగుండు, ఏదైనా సహాయం చేస్తారేమో, నా స్థితిని మార్చుతారేమో అని వారి దృష్టి మనపై ఉండాలని ఎంతో ఆశపడతాము కదండి. ప్రియులారా, మనుషుల దృష్టి కోసం, మనుషుల సహాయం కోసం మనం ఎంతో ఆశపడుతున్నాము. మరి ఆకాశాన్ని, భూమిని, మానవుణ్ణి సృష్టించిన దేవుని చూపు మనపై ఉంటే ఇంకెంత ఆశీర్వాదమండి, ఇంకెంత దీవెన కదా మనకు. ఈనాడు చాలామంది కష్టాలలో, శ్రమల చేత బాధపడుతూ కన్నీరు కారుస్తూ జీవించేవారు దేవుడు నా బాధలను చూచి నాకు సహాయం చేస్తే బాగుండు అని కోరుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు మనల్ని చూడాలంటే, ఆయన సహాయం మనకు అందించాలంటే మనం ఆయన దృష్టికి దీనులంగా, తగ్గింపు హృదయం కలిగి ఆయన మాట విని భయభక్తులతో నిత్యము ఆ దేవుని సేవిస్తూ ఆయనకు ఇష్టలంగా జీవిస్తే దేవుడు మనల్ని తప్పకుండా చూస్తాడండి. మన ప్రార్థన విని తన గొప్ప సహాయాన్ని మనకు అందిస్తాడు. ఈనాడు దేవుడు మనల్ని దృష్టించాలన్నా, మన ప్రార్థనలు విని వాటికి జవాబు ఇవ్వాలన్నా మనం దేవుని దృష్టికి ఎలా జీవిస్తున్నామనేది చాలా ముఖ్యమండి. ప్రియులారా, క్రైస్తవులంగా, విశ్వాసులంగా పిలువబడే మనకు దీనత్వం ఉండాలి, నలిగిన హృదయం కలవారమై ఉండాలి. ఆయన మాట వినేవారిమిగా, దేవుని యందు భయం కలిగి వణుకుచున్నట్లయితే మనల్ని దేవుడు తప్పకుండా చూస్తాడు. ప్రియులారా, దేవుని మాట విని మనం ఎందుకు వనకాలి, ఎందుకు భయం కలిగి జీవించాలి అంటే, భయం ఉంటే పాపం చెయ్యమండి, భయము నుండి పాపము చెయ్యకుడి అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు చాలామందికి దేవుడంటే భక్తి ఉంటుంది, చక్కగా ప్రార్థిస్తారు, వాక్యం చదువుతారు, క్రమం తప్పకుండా చర్చికి వెళ్తారు, విశ్వాసం కలిగి జీవిస్తారు. కానీ గొడవలు పెట్టుకోవడానికి, ఇతరులను దూషించడానికి, నిందలు మోపడానికి, వెళ్ళకూడని స్థలాలకి వెళ్తూ, వినకూడని మాటలు వింటూ, అల్లరితో కూడిన ఆటపాటలను కలిగి ఉంటూ, లోకులతో స్నేహం చేస్తూ, తినకూడనివి తింటూ ఈనాడు మనం భయం లేని వారిమిగా ప్రవర్తిస్తున్నాము, ఇష్టానుసారంగా మాట్లాడతాము. దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను ఇలా మాట్లాడకూడదు, ఈ విధంగా చెయ్యకూడదు, ఫలానా చోటికి వెళ్ళకూడదు, ఇందులో పాలు పొందకూడదు, వీటిని చూడకూడదు, వినకూడదు అనే భయం మనలో ఏమాత్రం లేని వారిమిగా ఉంటున్నామండి. దేవుడు ఎరుగని జనుల వలె మనం ప్రవర్తిస్తున్నాము. అందుకే ఈనాడు మనం దేవుని కార్యములను మన జీవితంలో, మన కుటుంబంలో, మన పిల్లల పట్ల ఏమాత్రం చూడలేకపోతున్నాము. మనల్ని మనం తగ్గించుకోవడానికి, తక్కువ స్థానంలో ఉండడానికి ఏమాత్రం ఇష్టపడని వారిమిగా ఉంటున్నాము. నాకేం తక్కువ, నేనెందుకు ఇలా ఉండాలి, నేనెందుకు తగ్గించుకోవాలి, నాకన్నీ ఉన్నాయి అనే హృదయం కలిగి నడుచుకుంటున్నాము. ప్రియ సహోదరి సహోదరుడా, మనల్ని సృష్టించిన దేవుడు ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమని సెలవిస్తున్నాడు. ఆయన ఆకాశమందున్నాడు, మనం భూమి మీద ఉన్నాము. కాబట్టి ఆ దేవుడు హెచ్చవలసి ఉంది, మనం తగ్గవలసి ఉందండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనం దీనత్వం కలిగి, నలిగిన హృదయం కలిగి మనల్ని మనం తగ్గించుకున్నామా? మన జీవితం ద్వారా ఆయనను కనపరుస్తున్నామా? మనల్ని మనం దేవుని సన్నిధిలో పడవేసుకొని, తగ్గించుకొని ఆయనకు మొరపెడుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడొకడునూ లేకపోయెను, నేను మాటలాడినప్పుడు వినువాడొకడునూ లేకపోయెను. నా దృష్టికి చెడ్డదైన దాని చేసిరి, నాకిష్టము దానిని వారు కోరుకొనిరి అని దేవుడు మన విషయమే సాక్ష్యమిస్తున్నాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమునకు భయపడదామా? మనల్ని మనం తగ్గించుకొని ఆయనకు మొరపెడదామా? మన పాపస్థితినంతా ఒప్పుకొని దానిని విడిచిపెట్టి ఈ దినము నుండి దేవునికిష్టలంగా దీనత్వం కలిగి జీవించుదామా?
అయితే సుంకరి దూరముగా నిల్చుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికినాడు. ప్రియులారా, విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు. విరిగి నలిగిన హృదయమును ఆ దేవుడు అలక్ష్యము చెయ్యడు. ఆయన దీనులను లక్ష్య పెడతాడు, వారికి సమీపంగా ఉంటాడు, వారి ప్రార్థనలకు జవాబునిస్తాడండి. కాబట్టి నిత్యము దేవుని భయము కలిగి ప్రవర్తించుదాము. ఈనాడు దీనత్వం, నలిగిన హృదయం మనం ఎప్పుడు కలిగి ఉంటామంటే శ్రమలు వచ్చినప్పుడు, శోధనలో పడ్డప్పుడు, సమస్యలలో చిక్కుకున్నప్పుడు, ఎటువైపు నుండి సహాయం రాని నిస్సహాయ స్థితిలో మనమున్నప్పుడు హృదయాంతరంగంలో నుండి నిజమైన మొర వస్తుందండి. ప్రియ చెల్లి తమ్ముడు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయాన నీ బాధేమిటి? దేని విషయమై నువ్వు కన్నీటితో మొరపెడుతున్నావు? నీ ఉద్యోగం గురించా? నీ కుటుంబంలో శాంతి సమాధానం కలిగి ఉండాలనా? నీకింకా పిల్లలు పుట్టడం లేదనా? నీ ఆర్థిక పరిస్థితుల గురించా? నీకు వివాహం జరగడం లేదనా? నీ శత్రువుల గురించి మొరపెడుతున్నావా? నీ పరీక్ష విషయంలో సహాయం కావాలనా? ఇలా నువ్వు ఏ విషయమై మొరపెట్టినా నీ దేవుడు నీ మొర వింటున్నాడు. ప్రియులారా, ఎప్పుడు నీ మొర వింటాడంటే నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి దీనంగా జీవించినప్పుడు. ఈ దినమున దేవుడు నిన్ను దృష్టించాలంటే నువ్వు ఆయన మాట విని దాని ప్రకారం చెయ్యాలి. పాపాన్ని అసహించుకోవాలి. నిత్యము ఆ దేవునికి ప్రార్థిస్తూ ఉంటే దేవుడు నిన్ను చూసి నీకు గొప్ప సహాయాన్ని అందిస్తాడు. నీ ప్రార్థనలకు జవాబును దయచేస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. దీనత్వం కలిగి నడుచుకునే కృపను మాకు దయచేయండి. మమ్మను మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ మీకు మొరపెట్టే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. అయ్యా, కృప చూపించండి తండ్రి. ఈనాడు మాలో తగ్గింపు జీవితం లేదు కాబట్టే, పాపాన్ని ఒప్పుకునే మనసు మాలో లేదు కాబట్టే మేము మీ యొద్ద నుండి ఎలాంటి సహాయాన్ని పొందుకోలేకపోతున్నాము దేవా. అయ్యా, మీరు దృష్టించని వారిమిగా మేము జీవిస్తున్నాము దేవా. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా పాపాన్ని క్షమించండి దేవా. మీ రక్తం ద్వారా మమ్మను కడగండి దేవా. పరిశుద్ధపరచండి దేవా. ఈ దినము నుండి మీ హృదయానుసారులంగా, మీకు నచ్చిన వ్యక్తులంగా మేము జీవించుటకు మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, కృప చూపించండి దేవా. దయ చూపించండి తండ్రి. కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సమస్తం బాగుగా చేసే దేవుడు తండ్రి, సర్వము నేలి రాజుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమున ప్రియులు చేసే ప్రతి పనిలో కూడా తోడయ్యుండండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి దేవా. బిడల పనులలో మంచి జ్ఞానం చేత వారిని నింపండి దేవా. సక్సెస్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమంతా నీ బిడ్డలమైన మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు సాటి అయిన సహాయకుల్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా జరిగేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రియులు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనిలో మీరే అత్యధికమైన అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబాన్ని కూడా ఆర్థికంగా మెరుగుపరచండి దేవా. అప్పుల సమస్యల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలకు గొప్ప సహాయాన్ని దయచేయండి ప్రవ్వా. అయ్యా, ఈ దినమున ఎందరైతే ప్రియులు రకరకాల అనారోగ్యాలతోటి, వ్యాధి రోగాలతోటి, జబ్బులతోటి, నొప్పులతోటి, గాయాలతోటి బాధపడుచున్నారో, కన్నీరు కారుస్తున్నారో అట్టి ప్రియులందరినీ కూడా మీరు
మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న ప్రియులను మీరు కనికరించండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ట్రీట్మెంట్ అంతట్లో తోడయ్యుండండి దేవా. వైద్యులకు కావలసిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. నీ బిడ్డలను సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు వివాహం జరిగి ఎంతో కాలం గడిచినప్పటికీ కూడా సంతానం లేక ఎంతో బాధపడుతున్నారు దేవా. అట్టి ప్రియుల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలకు గొప్ప బహుమానంగా కుమారులను, కుమార్తెలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు పిల్లలు పుట్టాలని అనేక రకాల హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు దేవా. అయ్యా, బిడ్డలు ఎంతో కన్నీరు కారుస్తున్నారు దేవా. దయచేసి అట్టి బిడ్డల పక్షమున మీరే ఈ దినమున అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధలను మీరు తీర్చండి దేవా. అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక అద్దెంటి వారితోటి ఎన్నో మాటలు పడుతూ బిడ్డలు ఎంతో కృంగిపోతున్నారు, కన్నీరు కారుస్తున్నారు. అట్టి బిడ్డల పక్షమున మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఎందరైతే ప్రియులు వారి సొంత వారిని కోల్పోయి, ప్రియమైన వారిని కోల్పోయి బాధపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారో అట్టి బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. ఆదరించండి, ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు తండ్రి రకరకాల చదువులు చదువుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బిడ్డలు పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా మీ యొక్క జ్ఞానం చేత నింపండి దేవా. అయ్యా, బిడ్డలు హాస్టల్లో ఉంటుండగా మీరే వారి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. అయ్యా, వర్క్ ప్రెజర్ని తొలగించండి దేవా. అయ్యా, సహాయం చేయండి దేవా. బిడ్డలు సంతోషంగా చదివి చక్కగా పరీక్షలు రాసే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరీక్షల సమయంలో ఏ ఒక్కరూ కూడా అనారోగ్య బారిన పడకుండా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా. పరీక్షలు రాయాలని వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. ప్రయాణంలో క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. అయ్యా, ఈనాడు తండ్రి ఉద్యోగాలు కోల్పోయిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. మీ చిత్తమైతే మరలా శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించండి దేవా. ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురుచూస్తుండగా ప్రతి బిడ్డ ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, భార్యాభర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య కలహాలు, మనస్పర్ధలు, గొడవలు, పంతాలు, పట్టింపులు సంపూర్ణంగా తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి క్షమించుకొని జీవించుటకు మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి దేవా. దుష్టుడు బిడ్డలకు ఆటంకాన్ని కలిగించకుండా మీరే వాడి క్రియలు లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే చిన్న బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టి బాగు చేయండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఫారెన్ వెళ్ళాలని వీసా కోసం ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. ఉద్యోగాల కొరకు, పై చదువుల కొరకు బిడ్డలు వెళ్ళాలని ఆశపడుతుండగా వారి ప్రయాణం కొరకు సిద్ధపరచండి. చక్కని క్షేమాన్ని దయచేయండి. కృప చూపించమని, వారి కోరిక తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాళ్ల కుటుంబాన్ని మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. దుష్టు నుంచి, శత్రువుల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాల్ని, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని, రాష్ట్రాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి. అధికారుల్ని జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానాన్ని, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఇంకా ఎందరైతే బిడ్డలు వ్యాపారం స్టార్ట్ చేయాలని ఆశపడుతున్నారో అట్టి బిడ్డల ఆశను
మీరు తీర్చండి దేవా. కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి అక్కర, అవసరత, వారి కొరత, సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. బిడ్డల హృదయంలో ఉండే దుఃఖాన్ని తొలగించి గొప్ప సంతోషం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా, దయ చూపించండి, కనికరించమని ప్రార్థిస్తూ ఈ దినమంతా నీ బిడ్డలైన వారు రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని ఆశీర్వదించండి దేవా. బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి, దుష్టు నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున బిడ్డలు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా, ప్రతి పనిలో కూడా మీరే తోడయుండి చక్కటి విజయమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి, వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు మంచి క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ వారి ఉద్యోగాలను కూడా మీరు ఆశీర్వదించి అభివృద్ధి పరచమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడువని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.